యేసుక్రీస్తు నామమును బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదా? యేసుక్రీస్తు నామములో మీ అందరి కోసం మేము భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి త్వరగా మన సంఘంలో సహవాసంలో కలుసుకొని అందరూ కూడా ఆరాధించలాగిన అందరూ కూడా ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రోజు కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లో పనిచేస్తుందని నమ్ముచు విశ్వసిస్తూ ఉన్నాం. తప్పకుండా దేవుని యొక్క వాక్యము మన గుండె నిండా మన మనసు నిండా ఉంచుకోవాల్సిన అవసరత ఉంది. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే నిజంగా మనం నిజమైన క్రైస్తవులుగా మనం ఉండగలుగుతాం. సరే ప్రియమైన వారులారా, ఆలస్యం చేయక ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మా ప్రియుడైన తండ్రి, సర్వాధికారి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నానయ్యా. పోయిన యొక్క పరిశుద్ధమైన పునరుద్ధాన రోజు నుంచి ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన రోజు వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని, అయ్యా క్రైస్తవులందరినీ కూడా క్షేమంగా ఉంచుతున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నా ప్రభా, ఈ యొక్క వాక్య పరిచర్య చేయడానికి నాకును కూడా దేవా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అల్పుడైన నన్ను, ఉపయోగం లేనైన నన్ను అయ్యా నీ కుమారుడిగా చేసుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నా ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చు ఉండగా అయ్యా తప్పకుండా నీ కృప, మీ దయ మాతో పాటు ఉంచి నడిపించగలరని కోరుతూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా మీకే స్తోత్రాలు. తప్పకుండా దేవా మా ప్రియ బిడ్డలందరితో కూడా మీరు ఉండి ఈ కార్యక్రమాన్ని మరి నేను దీవెనకరంగా జరిగించగలరని కోరుకుంటూ ప్రార్థన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మనం విందాము. పాట విన్నానంతరము దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కూడా వినాలని, మర్చిపోకుండా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని మీకు ప్రేమపూర్వకంగా మనమే చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట విందామంటారా? Jesus Christ is the Prince of Peace.
ప్రతి సమయమున జయమే యేసు నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నేడు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును సభ్యులు ఆలస్యం చేయక దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామా? వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానాన్ని మనం చేద్దాము. ఈ సమయంలో కూడా మీ దైవ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాము. చదువుతున్నప్పుడు మీరు మాతో పాటు కూడా చదవాలని మీకు మనవి చెల్లిస్తుంటున్నాను. చదువుకుందాం. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం కదా. ఈ సమయంలో మత్తయి సువార్తలో రాయబడిన యొక్క మాట 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లుగా చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అవి విత్తువాడి యొక్క ఉపమానాన్ని చెప్పి 9వ వచనంలో ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే మనం చదువుకున్నాం, చెవులు గలవాడు వినుగాక. ప్రియమైన ఆత్మీయులారా, ఈ రోజున ఒక టాపిక్ మీ ముందు పెట్టాలని ఆశపడుతుంటున్నాను. అదేమిటండి అనగా చెవులు గలవాడు వినుగాక. ఈ రోజున వినుట అనే ఒక టాపిక్ ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇంగ్లీష్ లో ఇలా చెప్పొచ్చు, లిజనింగ్, వినుట అనే విషయాన్ని మీ ముందు పెడుతూ ఉంటున్నాను. సరే ప్రియమైన ఆత్మీయులారా, వినుట, ఏమి వినాలి ఈ రోజున? ఎవరి మాట వినాలి ఈ రోజున? మనం ఎవరి మాట వింటే బాగుపడతాం ఈ రోజున అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు వాక్యాన్ని కూడా వింటున్నాం. మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినాలి. తర్వాత ఈ తల్లిదండ్రులుగా ఉంటున్న వారు, ఈ కుటుంబాలుగా ఉంటున్న వారు అందరూ కూడా దేవుని మాట వినాలి. మనం దేవుని మాట విన్నప్పుడు నిజంగా ఏమవుతుంది? లేక దయ్యపు మాటలు విన్నప్పుడు మనం ఏమైపోతాం? ఈ రోజున నేను ఒక అంశాన్ని మీ ముందు పెడతానని చెప్పాను కదా, లిజనింగ్, వినుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినాలి. ఈ రోజున సంఘములో బోధిస్తున్న యొక్క కాపరి మాట వింటున్నామా? ఈ రోజున ఆలోచన చేయాలి. దేవుని యొక్క మాట కనుక వినకపోతే, కాపరి మాటే మనం వినకపోతే మన కుటుంబాలు బాగుంటాయంటారా? మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయంటారా? మనం ఈ భూమి మీద బాగుంటామా అనేది చాలా ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. సరే, వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే వింటే ఏమిటి లాభం అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాట మీ ముందు పెడుతున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చదువుకుంటే అక్కడ ఏమి రాయబడిందో విందాం. చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రియమైన ఆత్మీయులారా, వినుట వలన ఏంటి లాభం అనే విషయాన్ని ఆలోచన చేస్తే, వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనగా నమ్మకం. విశ్వాసంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమిటండి అనగా, విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుందండి అనగా విధేయత నేర్చుకుంటాం. హంబుల్నెస్ అనేది లేక ఒబీడియన్స్ అనేది మనలో ప్రారంభం అవుతుంది. విధేయత చాలా ప్రాముఖ్యమైన. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసములో మనకేం కలుగుతుందని అనగా విధేయత వస్తుంది. మన దేవునికి విధేయులుగా బ్రతకగలుగుతాం. భూమి మీద సంఘంలో ఒక మంచి విధేయత కలిగిన వారమే బ్రతకగలుగుతాం. పిల్లల తల్లిదండ్రులకి విధేయత, పెద్దలు సంఘములో విధేయత, ప్రపంచ దేశం అంతా కూడా విధేయతలో మనం ఉండగలుగుతాం. ఈ రోజున ప్రియమైన వారిలేరా, విధేయత మనల్ని ఇంకెక్కడ తీసుకెళ్తుందో తెలుసా? మనకు మంచి విషయాలను తీసుకెళ్తుంది. విధేయత కలిగిన వారిని దేవుడు వారికి విషయాలను అనుగ్రహిస్తాడు అని బైబిల్లో మనం చూడొచ్చు. సరే ప్రియమైన వారిలేరా, మొదటిగా మనం ఆలోచన చేస్తే వినుట వలన విశ్వాసం. అబ్రహాము దేవుడు మాట విన్నాడు కదా.
ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, విశ్వాసిగా తను మారిపోయాడు. ఈ రోజున కూడా మనం ఆలోచన చేస్తే దేవుని మాట వింటే మనకి విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ప్రభుత్వ మంచి నమ్మకాన్ని కలిగి ప్రభుత్వ మంచి సాహసాన్ని మనం చేయగలుగుతాం. ఈ రోజున ప్రపంచ దేశం అంతా కూడా కష్టాలు పాలవటానికి కారణం, అనారోగ్య పాలవటానికి కారణం, శ్రమలు రావటానికి కారణం, తెగులు మన మీదికి పొరిలి రావడానికి కారణం, ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మన మీదికి రావడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేయగా బైబిలే మనకు సెలవిస్తూ ఉంది, దేవుడి మాట వినటం లేదు. కాబట్టి అవ్వ ఆదాము దేవుని మాట విన్నంత కాలము ఏదేను వనములో ఎంతో చక్కగా బాగున్నారు. కానీ సైతాను మాట వినగానే వారి కుటుంబం పాడైపోయింది. ఆ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ప్రియమైన వారిలారా, దేవుడి మాట వింటే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. దేవుడి మాట వింటే మన కుటుంబం మంచి విశ్వాసంలోను విధేయతలోను మన కుటుంబం మంచి విజయాల్లోకి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం గనుక మనం చదవగలిగితే పరలోకములో ఉన్న తండ్రి యేసు ప్రభువారి గురించి ఏం చెప్పాడో బైబిల్లో మనం చూద్దాం. ఈరోజు చూడండి 9వ అధ్యాయము 35వ వచనం గనుక చదవగలిగితే ఏముందో చూద్దాం. చదవండి. మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను తీసుకెళ్లి రూపాంతర కొండపైకి తీసుకువెళ్ళాడు. రూపాంతర కొండ దగ్గర తీసుకువెళ్ళినాక ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరత ఆ కొండ మీద జరుగుతున్నప్పుడు అనుకోకుండా జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? ఆకాశం నుంచి ఒక మేఘం దిగి వచ్చింది. యేసు ప్రభువారి యొక్క పైన ఆ మేఘం కలిగింది. ఆ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఉన్నారు, ప్రభు ఉన్నారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? కొండ దగ్గరికి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క ముఖ రూపము మారిపోయిందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క శరీరం అంతా కూడా తెల్లగా ఉండేను అని బైబిల్ సెలవిస్తా ఉంది. దాని తర్వాత పరలోకం నుంచి ఒక మేఘం ప్రభు మీదకి వచ్చి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ పరలోకంలో ఉన్న తండ్రి యేసు ప్రభువారి గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న వాడు గనుక ఇతని మాట మీరు వినుడి, ఆయన మాట మీరు వినుడి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట మీరు వినుడి అని శిష్యులకి జ్ఞాపకం చేశాడు. ప్రియమైన వారిలారా, ఈ రోజున మనం వినవలసింది దేవుని మాట మనం వినాలి. అది ఆజ్ఞే అని జ్ఞాపకం చేయబడుతుంది. ఒకవేళ దేవుడి మాట వినకపోతే ఏం జరుగుద్ది అని అనుకుంటున్నారా? దేవుడి మాట వినకపోతే మన మీదికి దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుని యొక్క నాశనం మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయాలి. దేవుడి మాట వినాలి అనే విషయం, అది దేవుడిస్తున్న యొక్క కట్టడ, దేవుడిచ్చిన ఆజ్ఞ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఆత్మీయులారా, జ్ఞాపకం చేసుకుంటూ రాయబడిన మాట అర్థమైంది అనుకుంటాను అందరికీ. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు, లోక సంబంధులు దేవుని మాట వినరు. అనగా సతాను లేక దెయ్యపు మాటలు వాళ్ళు వింటారు. ఈ రోజు ఆలోచన చేస్తున్నాను, వాక్యాన్ని వింటున్న వారిడారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న వారిడారా, ఈ రోజున దేవుని సంబంధం అయితే ఖచ్చితంగా నువ్వు దేవుని మాట వింటావు. దేవుని సంబంధం కాకపోతే దేవుని మాట వినవు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయలేవు. ఇంకా కూడాను ఆలోచన చేయి. రక్షించబడ్డానని, బాప్తిసం పొందుకున్నాము కదా అని మనం ఇక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామేమో అని ధీమాతో ఉన్నామేమో. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది, దేవుని మాట విన్నవాడు అనగా దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. దేవుని సంబంధం కాని వారు దేవుడి మాట వినరు, సేవకుడి మాట వినరు, లేక ఇంకెవరి మాట వినరు. ఎందుకంటే వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు గనక. ఈ రోజున బైబిల్ తెరిచి చూస్తున్న వారిలారా, దేవుడి మాట వినేవారిగా మనం ఉండాలి. ప్రియమైన వారిలారా, దేవుని మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. పరలోకములో ఉన్న తండ్రి యేసు ప్రభువారి గురించి జ్ఞాపకం చేస్తూ ఈయన మాట మీరు వినండి అని దేవునికి వాక్యం మనకు సెలవిచ్చింది. తర్వాత దేవుని మాట ఎవరు వింటారండి అనగా
దేవుని యొక్క సంబంధులైన వారు మాత్రమే ఆయన మాట వింటారు. ఈ రోజున దేవుని మాటలు వినాలి. 3 విషయాలు బైబిల్ నుంచి చూపించాను. అయినా మరో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. అదేమిటండి అనగా, దేవుని మాట విన్నవారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు ఎవరో బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. ఒక 2 లేక 3 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చదువుదాం, చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 5వ వచనం, 10వ అధ్యాయము 5వ వచనము చదువుదాం, చూడండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనునొక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చాలు గమనించి మనం చూస్తే ప్రియమైన వారులారా, కొర్నేలియు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గురించి మంచి ఇటలీ దేశంలోను ఉద్యోగం కలిగిన వాడు, మంచి ధర్మకార్యాలు చేసేవాడు, మంచి ప్రార్థన పరుడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దూత తనకు ప్రత్యక్షమై ఫలానా ఎప్పేకులో ఆ యొక్క పేతురు ఉన్నాడు, అతను పిలిపించుకోమని చెప్పినప్పుడు వెంటనే కొర్నేలియు, నేను ఉద్యోగస్తుని, హై క్లాస్ ని, ఉన్నతమైన స్థితిలోను స్థానంలో ఉన్నవాడును అనుకొని అతను దేవుని మాటను త్రోసివేయలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని మాట కొర్నేలియు విన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని మాట కొర్నేలియు విని తను ఏం చేశాడండి అనగా, తన స్నేహితులను, తన తోటివారును, తన బంధువులను, తన స్నేహితులను అందరినీ కూడా పిలిపించి తన ఇంట్లో కూర్చోబెట్టుకొని పేతురుని పిలిపించి సువార్త చెప్పించాడు. దేవుని యొక్క సువార్త తను చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి. ఆ పేతురు పిలిపించిన తర్వాత, పేతురు వచ్చిన తర్వాత ఆ గృహంలో జరిగిన విషయాలేంటో మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ వచనం చూడండి దయచేసి. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనను. ప్రియమైన కొర్నేలియు తన స్నేహితులు అందరూ కూడా ఎందుకు కూడి ఉన్నారు తెలుసా? దేవుని మాట వినుటకై మేము కూడి ఉన్నాము. ఈ రోజున వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కూడుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి మనం గ్రూప్గా కూర్చోగలుగుతున్నామా? ఈ రోజున ప్రియమైన వారిలారా, ఉపయోగం లేని వాటి దగ్గర కూడుకుంటున్నారు, నిష్ప్రయోజనకమైన స్థలాల్లో కూడుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మాత్రం కూడుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ రోజున వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలైనా, నీ భర్తగా, భార్యగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ రోజున పిల్లలారా, మీకు జ్ఞాపకం చేస్తుంటున్న మాట్లాడి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం కూడుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ఈ యొక్క కొర్నేలియు యొక్క స్నేహితులు, బంధువులందరికీ కూడా పేతురు యొక్క వాక్యం చెప్తూ ఉంటే, యేసు ప్రభువారు అందరికీ ప్రభు అని తన సువార్త ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? తన సువార్త చెప్పిన తర్వాత 43వ వచనంలో వారందరూ కూడా విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. చదవడానికి టైం లేదు కానీ రెఫరెన్స్ చూడాలని మీకు మనం చేస్తుంటున్నాను. వారు దేవుని యొక్క వాక్యాన్ని విని వారందరి యొక్క జీవితాల్లో విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. విశ్వాసాన్ని సంపాదించుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? వారి పాప క్షమాపణ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వారు చేసిన పాపాలను వారు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప కార్యం! వినుట వలన వారి జీవితంలో మార్పు కలుగుతూ ఉంది. పాపాన్ని వారు తుడిచి వేసుకుంటున్నారు. తర్వాత కింద వచనం గనక మనం చదివితే 44వ వచనంలో కూడా విన్నవారందరి మీదకి కూడా ఏం కలిగిందో తెలుసా? పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసింది. భాషలు మాట్లాడటం మొదలు పెట్టేశారు. దేవుని యొక్క స్వార్థను విని భాషలు మాట్లాడటం మొదలు పెట్టేశారు. తర్వాత తుదకు చివరిగా జరిగింది ఏంటో తెలుసా? యేసు నామములో అందరూ కూడా బాప్తిసం పొందారు. ఎంత గొప్ప కార్యం! కొర్నేలియు దేవుడి మాట విన్నాడు. కొర్నేలియు మాట తన స్నేహితులు, బంధువులు విన్నారు. వీరందరి కూడి ఉన్న వారందరూ కూడా పేతురు మాట విన్నారు. వారి జీవితాల్లో ఎంత అద్భుతం జరిగింది! ఎంత గొప్ప ఆశ్చర్యం జరిగింది! వారి జీవితాల్లో మారు మనసు అనుభవం కలిగింది. వినుట వలన రక్షించబడతావు. వినుట వలన బాప్తిసం పొందుకుంటావు. వినుట వలన నరకం నుంచి మన ప్రాణాన్ని తప్పించుకుంటావు. ఈ రోజున ఎన్ని ప్రసంగాలు! ఈ రోజున ప్రతిరోజు కూడా టీవీలో లైవ్ షోల మీద మనం చూస్తూనే ఉన్నాం. కానీ వింటున్నారా? జీవితాన్ని మార్చుకుంటున్నారా?
బ్రతుకులు సరి చేసుకుంటున్నారా? ఎన్ని లైవ్ షోలు విన్నా జీవితం మారకపోతే ఏంటి ప్రయోజనం బ్రదర్? ఈ రోజున ఎంత వాక్యము ఈ దినాల్లో కరోనా వైరస్ యొక్క నేపథ్యంలో ఎంతో వాక్యము మన దగ్గరకు వస్తూ ఉంది. మనకు తెలిసిన సేవకులు, మన కలిగిన వారిని, ఎరిగిన వారిని, ఎరగని వారు ప్రయాసపడి వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా పంపిస్తూ ఉంటే వాళ్ళు అలాగే పంపిస్తారులే అంటూ వెనకేసుకుంటూ నీకు నీవే అలాగే వినకుండా జీవిస్తున్నావా? ఈ రోజున ఆలోచించేద్దాం ప్రియమైన వారులారా. మిమ్మలను గద్దించాలనో, భయపెట్టాలనో, బాధ పెట్టాలని కాదు, హెచ్చరిస్తున్నానని కాదు, మనం బాగుండాలని వాక్యం చేత మీకు చదివిస్తుంటున్నాను. దేవుడి మాట వినటం ఆత్మలకు రక్షణ కార్యం అవుతుంది. అదే కొర్నేలు నీ మాట వినని ప్రభువా అని పక్కకు వెళ్ళుంటే తన స్నేహితులు రక్షించబడేవారా? తన యొక్క బంధువులు రక్షించబడేవారా? పేతురు దైవ సేవకుడు వాడి ఇంటికి వచ్చేవాడా? ఎన్ని ఆత్మలు నశించిపోవటానికి కారణభూతుడయ్యేవాడు. కానీ దేవుడు మాట విన్నాడు గనక ఎన్నో ఆత్మలకు అతను ఏమయ్యాడో తెలుసా? ఆయన రక్షించిన వాడిగా ఉన్నాడు. ఆయనకి ఎంత పెద్ద బహుమానమో. వినాలి, సేవకుడు మాట వినాలి. శిష్యుడైన పేతురు మాట వాళ్ళందరూ కూడా గ్రహించి విన్నారు. వారి జీవితాలను మార్చుకున్నారు, బాప్తిస్మం పొందారు. దేవుడు మాట వినటం వలన మన ఆత్మీయ జీవితాలు రక్షణలోకి వస్తాయి. అది నెంబర్ 2. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. చూడండి, దేవుని యొక్క వాక్యం విన్న ఒక వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో బైబిల్ నుంచి మనం చూద్దాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనను గ్రహించి. చాలు. కాబట్టి ఇక్కడ గమనించి మనం చూస్తే రాయబడుతున్న మాట, మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, నడవలేనివాడు, భూమి మీద పాదములను నిలపలేనివాడు. ఇతడు లుస్త్రాలో ఉంటా ఉన్నాడు. పౌల ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆ కుంటివాడు కాలు కూడా సరిగ్గా భూమి మీద కూడా సరిగ్గా పెట్టలేనివాడు ఆ పౌలు గారి యొక్క వాక్యాన్ని విన్నాడు. పౌలు గ్రహించాడు, ఇతడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడని గ్రహించి వెంటనే అతను అడిగాడు, నీకేం కావాలా, ఏం కోరుకుంటున్నావో? ఆశతో అడిగినప్పుడు ప్రియమైన వారులారా, అక్కడ అద్భుతం కూడా గమనించి మనం చూస్తే పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించెను. స్వస్థత పొందటానికి ఆయన విశ్వాసంతో ఉన్నాడని గ్రహించాడు. ఈరోజు ఆలోచించేద్దామా? దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన మన జీవితాలు స్వస్థత అవుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన మన బ్రతుకులను దేవుడు కుంటిగా ఉన్న యొక్క మన జీవితాలను ఆయన నిలబెట్టగలిగిన వాడు. నిలబడలేకపోతున్నామా భూమి మీద? ఆయన మన కుటుంబాలను నిలబెట్టగలిగిన వాడు. వినటం వలన స్వస్థత పొందుకోగలుగుతాం. ఈ రోజున స్వస్థత శారీరక సారమైన స్వస్థత ఇస్తాడు దేవుడు, లేక ఆత్మానుసారమైన హృదయానికి కూడా ప్రభు స్వస్థత ఇస్తాడు. ఈ రోజున పాపాన్ని తుడిచివేయగలిగిన వాడు, శరీరానికి కూడా ఆయన స్వస్థత ఇవ్వగలిగిన వాడు. గాడ్ ఈజ్ ఎ హీలర్. దేవుని యొక్క వాక్యాన్ని విన్నా ఆ లుస్త్రాలో ఉన్న కుంటివాడుకి దేవుడు స్వస్థత ఇవ్వలేదంటారా? ఈ రోజున విందామంటారా? ఈ రోజున వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో ఏ బలహీనత చేత ఈరోజు మనం ఉన్నారు? ఈ రోజున ఏ అనారోగ్యం మనల్ని పీడిస్తుంది? ఈ రోజున ఏ యొక్క వ్యాధి మనల్ని పీడిస్తుంది? ఈ రోజున ఆలోచన చేయండి. ఏదైనా సరే యేసు నామములో అన్ని రోగాలు ఆయన తీసివేయగలుగుతాడు. యేసు నామములో మన వ్యాధులను ఆయన తొలగించగలుగుతాడు. యేసు నామములో మన కుటితనాన్ని ఆయన తొలగించగలుగుతాడు. యేసు నామములో మన బ్రతుకులను ఆయన స్వస్థపరచగలిగిన వాడు. ఆయన మాట విందాం. ఈ రోజున ఆయన మాట వింటే ఆయన ఫిజికల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ ఆయన చేయగలిగిన వాడు. అది రెండో విషయం ప్రియమైన వారిని. మూడో మాట జ్ఞాపకం చేస్తున్నా చూడండి. వినటం వలన మనకు ఒక లాభం ఉంది. అదేమిటో తెలుసా? చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చూస్తే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడచి
మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ప్రియమైన వారులారా, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తే దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, నీ దేవుని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే ఏమున్నాయంట? ఆశీర్వాదాలు ఉన్నాయంట. అమ్మా, వింటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, దేవుడు మాట వింటే మన ఇంటి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, మన ఇంటి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, మన పిల్లల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరు వస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వినండి దయచేసి. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు రావు. ఎవరైతే దేవుడి మాట వినరో మన మీదికి శాపాలు వస్తాయంట. పొందుకుందామంటారా శాపాన్ని, లేక ఆశీర్వాదాన్ని సంపాదించుకుందామా? మోషే ఇశ్రాయేలుతో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 2 పర్వతాలు వారు ముందు పెట్టాడు. గెరేషం పర్వతాన్ని, ఏబేలు పర్వతాన్ని ముందు పెట్టారు. కోరుకోండి మీరు ఏది కావాలో. గెరేషం ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది, ఏబాలు ఆ యొక్క శాపానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలులారా, మీకేది కావాలో కోరుకోండి. దేవుడు మాట వింటే గెరేషం వైపు రండి, దేవుడు మాట వినని వారు ఏబేలు పర్వతం వైపు రండి అన్నప్పుడు గెరేషం దేనికి సాదృశ్యమో తెలుసా? ఆశీర్వాదానికి సాదృశ్యత. ఏబాలు దేనికి సాదృశ్యమో తెలుసా? శాపానికి సాదృశ్యత. ఇటు వెళ్ళిపోదాం ఈ రోజున. దేవుడు మాట వినే వాళ్ళందరూ కూడా గెరేషం వైపు రండి అనగానే ప్రజలు పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ఈ రోజున మన ముందు దేవుడు పెట్టాడు. దేవుడు మాట వింటామా ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు మాట వినమా మనకు శాపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం దేవుడి మాట మనం వింటం లేదేమో. ఆలోచించేయండి. మన ముందే పెట్టాడు దేవుని యొక్క వాక్యం. దేవుడి మాట వినే ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడి మాట విని ఆయన ఉన్నతమైన శిఖరానికి ఆయన ఎక్కేశాడు. ఇస్సాకు దేవుడి మాట విని ఉన్నతమైన స్థానానికి ఆయన చేరాడు. దావీదు రాజు దేవుడి మాట విని ఉన్నతమైన శిఖరానికి ఆయన ఎక్కేశాడు. ఈ రోజున దేవుడి మాట వింటే మనల్ని కూడా ఆయన ఉన్నతమైన శిఖరాలకు ఆయన ఎక్కించగలుగుతాడు. నేను మాట విన్నాను సార్, దేవుడి మాట విన్నాం, మీ మాట విన్నాం, ఎవరి మాట విన్నాం, నా మాట నేనే విన్నాం అని మొనార్కుగా ప్రవర్తిస్తే ఎవరు నిన్ను బాగు చేయలేరు ఈ రోజున. కానీ క్రైస్తవులైన మనం దేవుని సంబంధులంట, దేవుడి మాటే వింటారంట. దేవుడి సంబంధులు కాని వారు దేవుడి మాట వినరంట. ఆలోచించేయండి సిస్టర్ అండ్ బ్రదర్. ఈ రోజున వినాలి, చెవులు గలవాడు వినాలి. దేవుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చెడ్డ వార్తలు వినడానికి కాదు. దేవుడు మనకి ఎందుకు చెవులు ఇచ్చాడో తెలుసా? చెడ్డ సమాచారాలను చెవులో పెట్టుకోవడానికి కాదు. దేవుడు మనకు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినటానికి ఆయన మనకు చెవులు ఇచ్చాడు. కానీ చాలా మంది ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తున్నారు. చాలా మంది ఈ రోజున దురద చెవు కలిగిన వారు ఉన్నారని కూడా బైబిల్ సెలవిస్తా ఉంది. వీళ్ళు ఇలాగే చెప్తారు కానీ నేను ఇలాగే బ్రతుకుతాను అనుకుంటూ బ్రతుకులకు వారికి వారే సర్వనాశనం చేసుకుంటున్నారు ఈ రోజున. చాలా కుటుంబాలు వాళ్ళకి వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు నాశనం అయిపోవటానికి కారణం దేవుడి మాట వినకపోవటమే ఈ రోజున. కానీ ఏదో జరిగిపోయింది. వాక్యాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా మీకు మనం చెల్లిస్తుంటున్నాను. ఈ రోజు నుంచి దేవుడి మాట విందాం, గుణాత్మలో రక్షిద్దాం, దేవుడి మాట విందాం, స్వస్థత సంపాదించుకుందాం, దేవుడి మాట విందాం, ఆశీర్వాదాలను సంపాదించుకుందాం, దేవుడికి మంచి సాక్షులుగా నిలబడదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు తెలియచేస్తుంటున్నాను. మనం ఎక్కడ వారు మెచ్చిన వారమో తెలియదు కానీ యేసుక్రీస్తు కలవరిగిరిలో కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా సహోదరులుగా మనం తీర్చబడ్డాం. అమ్మా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తుంటున్నాను. నా 2 చేతులతో మీకు మనం చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందాం, దేవుడి మాట విందాం, మన జీవితాలను కట్టుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, పరలోక రాజ్యానికి మనం సిద్ధపడదాం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనం సంపాదించుకుందాం. దేవుడి మాట వింటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. యెహోలోక ఆశీర్వాదాలను కూడా ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆకాశమందు ఆశీర్వాదమైన తండ్రి,
సర్వాధికారి కొందనాలు స్తోత్రాలు నాయన. నీ వాక్యాన్ని నేను కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేశాం. వాక్యాన్ని విన్న ప్రతి హృదయాన్ని మీరు బలపరచండి నాయన. వాక్యాన్ని సారువుగా నా ప్రభా వీళ్ళందరూ బ్రతకడానికి సహాయం చేయండి. నీ మాట వింటూ అయ్యా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని విన్న కొన్ని ఏళ్ళు ప్రభా ఎన్నో ఆత్మలకు నైనా రక్షకుడుగా అయ్యా లేక నా ప్రభా రక్షించే వాడిగా అయ్యా తను ఉన్నట్టుగా మేము బైబిల్లో మేము చూస్తూ ఉన్నాం. అయ్యా నీ మాట విన్న నా ప్రభా నేను వస్త్రాల్లో ఉన్న కుంటివాడు నేను ప్రభుత్వం స్వస్థత పొందాడయ్యా. అయ్యా నీ మాట విని వాడు ఆశీర్వదించబడతాడని బైబిల్ సెలవిస్తా ఉంది. అయ్యా ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఎవరైతే నేను వీక్షిస్తూ ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. అందరినీ కూడా దేవా అయ్యా మీరు ఆశీర్వదించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను. మరొకసారి అనారోగ్యంగా ఉన్న వారిని యేసు నామములో ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా నా ప్రభువా అయ్యా వివాహం కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధాలు దొరకడానికి సహాయం చేయండి అయ్యా. వివాహాలు జరిగి గర్భఫలంతో ఉన్న వారికి మంచి డెలివరీ అవడానికి సహాయం చేయండి అయ్యా. మీ విషయంలో ఉన్న వారితో ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా ప్రభు ఇంకా నడువులకు కిరీటములు మోకాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్న వారిని యేసు నామములో మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా నీ రాకడ సమీపంగా ఉంది కనుక మేమందరం కూడా నేను త్వరగా సిద్ధపడటకు మీరు సహాయం చేయండి అయ్యా. మత్తయి సువార్త 13:9 చదివాం. చెవులు గల వాడు వినుగా కానీ ఎంతమంది వాక్యాన్ని చెవులు వారు వింటున్నారు. ఈ క్షణం వారి జీవితాలు మారిపోవును గాక. ఈ క్షణం వారి జీవితాలు అద్భుతం జరుగును గాక. ఈ క్షణం వారి యొక్క బ్రతుకులో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యాలు జరుగును గాక. దేవత కూడా వారి జీవితంలో అద్భుతమైన కార్యం మీరు జరిగించమని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని మా అందరం హృదయంలో బలపరచమని యూట్యూబ్ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ తండ్రి మనకు తోడు నీడగా ఉండి మనలను మన కుటుంబాలను మన దేశాన్ని మన ప్రపంచాన్ని కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నేను మీ కుటుంబాలు నిండారుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా. ప్రైజ్ లార్డ్. మీ ప్రార్థన సహాయం కోసము మా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.